దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడికి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం. దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలను అంగీకరించబోం. యువత ఉపాధికి ₹1,00,000 కోట్ల పథకం. ఇక మళ్ళీ దుస్సాహసం చేస్తే పాకుకు చావు దెబ్బే. దీపావళి రోజు జీఎస్టీలో సంస్కరణలు తెస్తామని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ ఉద్ఘాటన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద దేశానికి కవచంలా సుదర్శన చక్రం తీసుకొస్తాం 100%. అంటే ఇక్కడ రక్షణ వ్యవస్థలో ఇంకా మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తాం. 2035 కల్లా మొత్తం కూడా అంటే ప్రపంచంలోనే బలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా చేస్తామని చెప్పేసి చెప్పిండు. దాంతోపాటు ఒకవేళ మళ్ళీ ఇట్లా నకరాలు చేసినారనుకో పాకిస్తాన్ వాళ్ళు మీ పని కూడా చేస్తాను రా బాబు అని చెప్పేసి గట్టిగానే హెచ్చరించిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే జిఎస్టీ పేరుతోటి ఇప్పుడు తిన్నా కానీ లేకపోతే బట్టలు కొనుక్కున్నా కానీ ఇంకా ఏది చేసినా కానీ జిఎస్టీ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ రెస్టారెంట్కి పోయి తింటే అక్కడ పోయిన తర్వాత 18% జిఎస్టీ, అక్కడ ₹100 ఉంటే ₹118 కట్టాలి. ఒకవేళ ₹1000 ఉంటే ఇట్లా అంటే మొత్తం మీద అంటే మనం చేసినటువంటి ఖర్చు కంటే తర్వాత నిజంగా పెడుతున్నటువంటి ఖర్చు కంటే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ పేరుతోటి అక్కడ మనము మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అయితే దాన్ని కూడా జిఎస్టీని తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు మంచి జరిగేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పిండు. నిజంగా కూడా చెప్పాలంటే ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే జిఎస్టీ తోటి చాలా రకాలుగా పేద ప్రజలు తర్వాత సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి కొంతవరకు గట్టెక్కాలంటే అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పిండ్రు. మాదక ద్రవ్యాలపైన తర్వాత ఇంకా అంటే కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులపైన అధిక ధరలు అంటే జిఎస్టీ విధిస్తాం. తర్వాత సామాన్యులు వాడేటువంటి నిత్యావసరాల పైన తర్వాత వీటన్నిటిపైన జిఎస్టీని తగ్గిస్తామనేటువంటి మాటను కూడా నిన్న ప్రధాని చెప్పిండు. తర్వాత దానికి సంబంధించి నిన్న మాట్లాడిండు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కవచంతో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి ఎర్రకోట బురుజుపై 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధాని మోడీ జాతినుద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాలను ఆయన స్పృశించారు. ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించామని పిలుపునిచ్చారు. అయితే వచ్చే దీపావళి నాటికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులపై పన్నుల భారం తగ్గిస్తామని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అభినందించారు. వారికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. అణుబాంబులకు భయపడే ప్రసక్తి లేదని కూడా నిన్న స్పష్టం చేసిండు. తర్వాత యువతకు ఉపాధి కల్పన కోసం ₹1,00,000 కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిండు. కొందరు దుర్బుద్ధితో దేశ జనాభా స్వరూపాన్ని అంటే డెమోగ్రఫీ మార్చేందుకు ప్రయత్నిస్తూ కొత్త సంకటానికి బీజం వేస్తున్నారు. ఇక చొరబాటుదారులు ఈ దేశ యువత ఉద్యోగాలను ఉపాధిని లాగేసుకున్నారు. ఆదివాసీల భూములను కబ్జా చేస్తున్నారు. దీని దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. సరిహద్దు ప్రాంతాల్లో డెమోగ్రఫీలో మార్పులు వస్తే దేశ భద్రతకే ముప్పు. అందుకే హై పవర్ డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. తద్వారా భారత్కు ఎదురయ్యే సంకటాన్ని నిర్మూలించేందుకు కార్యాచరణ మొదలు పెడతామని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడారు ఢిల్లీ ఎర్రకోట నుంచి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.